రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే క్రీడా విశ్వవిద్యాలయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేవంత్ క్రీడల ప్రగతికి తీసుకుంటున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నెల 14-15 తేదీలో ఆస్ట్రేలియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనున్నట్లుగా సమాచారం. ఇక ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందం క్వీన్లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. జనవరి 16-17 తేదీల్లో రేవంత్ రెడ్డి బృందం సింగపూర్లో పర్యటించనుంది. సింగపూర్లోని క్రీడా ప్రాంగణాలను పరిశీలిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డిలు అధికారులు ఆ దేశాల్లో పర్యటిస్తారు. అయితే సీఎం విదేశీ పర్యటనల తేదీలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతారు. తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ సదస్సుకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సదస్సులో 50కి పైగా దేశాల నుంచి ప్రభుత్వ పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలున్న రంగాలను చాటి చెప్పడం ద్వారా విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్ సమావేశాల్లో తెలంగాణ పెవిలియన్ పేరుతో ప్రత్యేక పెట్టుబడుల సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.